ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో అంటూనే ఉంటారు. అంటే మన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఇట్లా అడిగినప్పుడు మనం చెప్తా ఉంటాం, ఒరే నీ ఫేవరెట్ హీరో ఎవర్రా అంటే, నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్, నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్, నా ఫేవరెట్ హీరో ఏంటని ఇట్లా ఏదో ఒక హీరో పేరు చెప్తూ ఉంటాం. కానీ మనకు చిన్నప్పటి నుంచి మనం ఏదైతే అడిగినా ఆ కోరికని కాదనుకుంటా మన లైఫ్లో తన జీవితాన్ని మొత్తం పక్కన పెట్టేసి మన జీవితం కోసం ఆలోచించేవాడు నాన్న. మన చొక్కా కొనిచ్చేవాడు నాన్న, మనకు బనీని కొనిచ్చేవాడు నాన్న, మనకు అండర్వేర్ కొనిచ్చేవాడు నాన్న, మనకు చెప్పులు కొనిచ్చేవాడు నాన్న. ప్రతి ఒక్కటి కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ప్రతి ఒక్కటి. కనీసం మన హెయిర్ కటింగ్ చేయించుకోవాలనుకున్నా నాన్న డబ్బులు ఇవ్వం. ప్రతి ఒక్కటి కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ప్రతి ఒక్కటి కొనిచ్చేవాడు నాన్న. కానీ మనం చెప్పే నీ ఫేవరెట్ హీరో పేరు వాళ్ళేమన్నా మనకు రూపాయి ఇచ్చారా? కనీసం మన హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి రూపాయి ఇస్తారా? మన కాలు చొప్పులకి డబ్బులు ఇస్తారా? మన చొక్కా కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారా? ప్రతి రూపాయి, సింగిల్ రూపాయి కానీ మన హీరో దగ్గర నుంచి రావు. కానీ మనం చెప్పే పేరు అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ఇట్లా ఏదో ఒక హీరో పేరు చెప్తూ ఉంటాం. కానీ గుర్తింపు లేని హీరోని మాత్రం మనం చెప్పుకోవడానికి సిగ్గుపడతాం, లేకపోతే నామూసి ఫీల్ అవుతాం. మన గుర్తింపు లేని హీరో నాన్న. ఇప్పటి నుంచి మీ హీరో ఎవరంటే మీ నాన్న పేరు చెప్పుకోండి, గౌరవంగా మీ నాన్న పేరు చెప్పుకోండి. చెప్పుకోవడంలో తప్పేం లేదు. మీరు అభివృద్ధి బాటలో ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం మీ నాన్న. మీరు ఇంత కష్టపడి నలుగురిలో గౌరవంగా బతికారంటే దానికి కారణం నాన్న. మీరు నలుగురిలో ఎలా బతకాలో నేర్పించేవాడు నాన్న. మీరు నలుగురిని ఎలా గౌరవించాలో నేర్పించేవాడు నాన్న. అలాంటి నాన్నని మీరు హీరోగా చెప్పుకోకపోతే మీ జీవితంలో మీరు దేనికి పనికిరారు. ఇప్పటి నుంచి ఎవరైనా మీ ఫేవరెట్ హీరోని అడిగితే మీ నాన్న పేరు చెప్పుకోండి గౌరవంగా. ఏ ఎదవకి ఫీల్ అయిన అవసరం లేదు, ఈ ఎదవకి భయపడిన అవసరం లేదు. వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు అనుకుంటే సరే. సినిమాలు హీరోలు అన్న తర్వాత సినిమాలు చేస్తుంటారు. సినిమాలు చూడొద్దని నేను చెప్పట్లేదు, సినిమాలు చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. కానీ మీరు నా ఫేవరెట్ హీరో అని చెప్పుకొని ఒక 10 టికెట్లు 15 టికెట్లు పక్కన వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు చూడండి. ఆ ఫ్రీగా ఇచ్చేది టికెట్ లేదు, ఆ సినిమాని మీ ఫాదరు మీ మదర్తో కలిసి చూడండి. ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకోండి. ఈరోజు ఫాదర్స్ డే అని చెప్పి ప్రతి ఒక్కరు స్టేటస్లు పెడుతుంటారు, హ్యాపీ ఫాదర్స్ డే అని ఏదో ఒక స్టేటస్ పెడతారు. కానీ సంవత్సరానికి ఉన్న 365 రోజులు మీ నాన్నగారిని ఎప్పుడైతే ప్రేమిస్తారు చూడండి, ఇప్పుడు మీ నాన్నగారి కళ్ళల్లో ఆనందం ఉంటుంది. అప్పుడు మీరు మంచిగా చెప్పగలరు హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే అంటే స్టేటస్లు పెట్టంగానే హ్యాపీ ఫాదర్స్ డే అని కాదు. మీ నాన్నగారిని మీరు హీరోలాగా చూసుకోవాలి, హీరోలాగా గౌరవించాలి. మీ నాన్నకి నలుగురు అంత గౌరవాన్ని మీరు కల్పించాలి. అప్పుడు హీరో యొక్క కొడుకుగా, హీరో యొక్క కూతురుగా మీ లైఫ్లో మీరు ఫ్యాన్గా ఫీల్ అవుతారు. ఎప్పుడైనా అడిగితే మీరు ఇట్లా చెప్పండి, మీ రియల్ హీరో అంటే మీ ఫాదర్ పేరు చెప్పండి. దానికి మొహమాటం ఏమి లేదు. మీ రియల్ హీరో ఎవరంటే మీ ఫాదర్ పేరు చెప్పండి.